ద నెక్స్ట్ టాపిక్ ఆర్ నిన్నటి వరకు చెప్పుకున్న టాపిక్స్ తర్వాత టికెంటర్ తర్వాత నెక్స్ట్ టాపిక్ మన సిలబస్లో ఉన్న దాని ప్రకారం ఏంటి అంటే డేటా సైన్స్. ఓకే, Okay. సో వన్స్ అగైన్ వీఆర్ గోయింగ్ విత్ సిలబస్ కాపీ. సో సిలబస్ కాపీ చూద్దాం. Okay. స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. స్క్రీన్ షేర్ అవ్వట్లేదా? ఓకే, నో ఇష్యూ. సో ద నెక్స్ట్ టాపిక్ నిన్నటి వరకు ఏం చేసినాం, డెస్క్టాప్ అప్లికేషన్స్ ఎలా క్రియేట్ చేయాలి టికింటర్ నుంచి అన్నది చూసాము. సో ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ డేటా సైన్స్. ఓకే, డేటా సైన్స్ లోపల పాండాస్, నంపహి, జూపిటర్ నోట్బుక్ ఇంట్రడక్షన్, తర్వాత కొలాబ్, తర్వాత డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాటింగ్ అని ఉంది కదా. సో ఈ టాపిక్స్ మనం వన్ బై వన్ కవర్ చేద్దాము. ద ప్రెసెంట్ టాపిక్ ఇంట్రడక్షన్ టు డేటా సైన్స్ అండ్ పాండాస్. సో డేటా సైన్స్ అనేది అసలు ఎందుకు వాడుతున్నారు, ఎక్కడ వాడుతున్నారు, వై వీఆర్ యూజింగ్ ఆర్ వాట్ ఈస్ ద బెనిఫిట్ ఫర్ అస్. ఓకే, సో దానికి వెళ్ళే ముందు డేటా సైన్స్ introduction. Okay, I will update this page. Okay, so but still, okay, ఆ డేటా సైన్స్ లోపల ఉండే మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే, మన దగ్గర హ్యూజ్ డేటా పెరుగుతుంది. హ్యూజ్ డేటా ఎలా పెరుగుతుంది, మేబీ ఎలాగైనా కావచ్చు. డైలీ మనం ఇమేజ్ తీసుకుంటున్నాము, ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ అప్లోడ్ చేస్తున్నాం. ఓకే, ఈవెన్ వాట్సాప్లో కూడా అప్లోడ్ చేస్తున్నాం, షేర్ చేస్తున్నాం. ఓకే, వీఆర్ అప్లోడింగ్ డేటా ఇంటూ డిఫరెంట్ సోర్సెస్. కొంతమంది ఇన్స్టాలో అప్లోడ్ చేస్తారు, కొంతమంది ఫేస్బుక్లో, కొంతమంది గూగుల్ డ్రైవ్లో. ఓకే, అలాగా నంబర్ ఆఫ్ ఇమేజెస్ అప్లోడ్ చేసే ప్లేసెస్ చాలా ఉన్నాయి. ఓకే, సో డిపెండ్ అపాన్ దేర్ డిజైర్డ్ ప్లాట్ఫామ్. ఓకే, వాళ్ళ డిజైర్డ్ ప్లాట్ఫామ్తోని వాళ్ళు డేటా అన్నది అప్లోడ్ చేస్తారు. మనము సపోజ్ ఇన్స్టాలో ఫొటోస్ అప్లోడ్ చేస్తున్నాం, కొంతమంది వీడియోస్ అప్లోడ్ చేస్తారు. లీవ్ అబౌట్ ఇన్స్టా. ఓకే, యూట్యూబ్ ఉంది, చాలామంది యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు, షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నారు. సో ఒక్క మినిట్కి, ఓకే, 1 మినిట్కి ఎంత డేటా యూట్యూబ్లో అప్లోడ్ అవుతుందో ఒకసారి 1 మినిట్ అప్లోడ్ డేటా ఇన్ యూట్యూబ్. ఓకే, so if you take a wrong direction. Okay, 1 minute upload data in the YouTube. Okay, how much data, total data is it? Okay, total data YouTube. Okay, సో యూట్యూబ్లో ఇప్పటి వరకు ఎంత అయిందండి, అట్లీస్ట్ ఇంత ఉంది. ఓకే, సో అదే ఫేస్బుక్లో చూద్దాం. ఓకే, ఫేస్బుక్ టోటల్ డేటా. ఓకే, 4 petabytes పర్ డే. ఓకే, 4 petabytes డేటా రోజు అప్లోడ్ అవుతున్నారు ఇప్పటికి. ఓకే, విచ్ కంటైన్స్ 300 petabytes ఆఫ్ డేటా. ఓకే, ఇంకా ఇది ఎక్కువనే అయి ఉంటుంది, బట్ వాళ్ళు చూపెట్టడం మనతో చూపిస్తుంది. నెక్స్ట్, ఓకే, ఇన్స్టా చూద్దాం. ఇన్స్టా అంటే ఓకే, ఇన్స్టాలో 2 బిలియన్ మంత్లీ యాక్టివ్ యూజర్స్ అంతమంది తయారీ అవుతున్నారు. ఓకే, అకార్డింగ్ టు అఫీషియల్ డేటా. సరే, ఇక్కడ యూజర్స్ గురించి చెప్తున్నాడు, వీల్ గో విత్ యూజర్స్. సో చూడండి, ఇంతమంది యూజర్స్, 2 బిలియన్స్ యూజర్స్ అన్నవి యాక్టివ్గా ఉంటున్నారు. అని అప్లోడ్ చేయడమా, లేకపోతే వీడియోస్ చూడడమా, లేకపోతే ఫోటోస్ అప్లోడ్ చేయడమా, ఇలాంటివి ఏదైనా మొత్తానికి ఇంత డేటా అన్నది 2 మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ యాక్టివ్ ఉంటుంది. ఓకే, 2 మిలియన్ రికార్డ్స్ అంటే దగ్గర దగ్గర చాలా ఎక్కువ, హ్యూజ్ రికార్డ్స్ అన్నమాట. సో అదే కాకుండా ఇంకా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఓకే, ఇంకా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అదే పడండి. ఇది మన జనరల్గా. ఓకే, స్నాప్చాట్ ఉంది,
ఓకే. స్నాప్‌చాట్ కాకుండా స్టాక్స్ ఉంటాయి. ఓకే. స్టాక్స్ కాకుండా ఇంకా కంపెనీస్ డాటా ఉంటుంది. ఓకే. అండ్ పర్సనల్ డాటా ఉంటుంది. స్కూళ్ళల్లో స్కూల్ వెబ్‌సైట్స్ డాటా ఉంటుంది. అండ్ ఈ మధ్య కాలంలో ఓకే. రీసెంట్‌గా వచ్చిందేంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ సెన్సార్స్ వచ్చాయి. సెన్సార్స్ ఎలాగంటే ఇప్పుడు సపోజ్ హోమ్ హోమ్‌లో ఒక 4, 5 సెన్సార్స్ ఉంటాయి. ఎలాంటివి సపోజ్ స్మోక్ డిటెక్టర్ సెన్సార్స్. ఓకే. నేను నార్మల్ ఇళ్ళలో చెప్పట్లేదండి. అపార్ట్మెంట్స్‌లలో చెప్తున్నా. దట్ టు లిటిల్ గేటెడ్ కమ్యూనిటీ, గుడ్ కమ్యూనిటీస్. ఓకే. నౌడేస్ ఏమైంది ఎలక్ట్రానిక్ సెన్సార్స్ చాలా వచ్చాయి. ప్రతి ప్లేస్‌లో సెన్సార్ ఉంటుంది. ఓకే. ఆర్ మీరు కంపెనీస్ చేసుకున్నా పర్లేదు. మా కంపెనీలో ప్రతి ప్లేస్‌లో సెన్సార్స్ ఉంటాయన్నమాట. స్మోక్ సెన్సార్స్, తర్వాత ఫైర్ సెన్సార్స్. ఓకే. అవి ఇండైరెక్ట్ ఓకే. స్మోక్ సెన్సార్, ఫైర్ సెన్సార్ ఒకటే. బట్ సేమ్ ఓకే. డిఫరెంట్ డిఫరెంట్ సెన్సార్స్ ఉంటాయి. వాటర్ సెన్సార్ ఉంటుంది. సో ఎప్పుడైతే స్మోక్ డిటెక్ట్ అవుతుందో ఓకే. స్మోక్ డిటెక్ట్ అవుతుందో వెంటనే సెన్సార్ అలర్ట్ అవుతుంది. ఏం చేస్తుంది సెన్సార్ వాటర్‌ని రిలీజ్ చేస్తది. ఓకే. సెన్సార్ రిలీజ్ చేయదు. ఓకే. ఐ మీన్ ఎక్కడో దగ్గర వాటర్ రిలీజ్‌కి సంబంధించిన డివైస్ ఉంటది. ఆ డివైస్ వాటర్‌ని రిలీజ్ చేస్తది. ఇస్ ఇట్ క్లియర్? ఓకే. Yeah. ఇంతవరకు ఓకేనా అండి? మీరు విన్నారా ఇలాంటివి? సో Yeah. ఇప్పుడు ఏం చేస్తుందంటే విన్నాను. ఆ డివైస్ ప్రతి సెకండ్‌కి ఓకే. ప్రతి సెకండ్‌కి ఆర్ సంథింగ్ లైక్ 1, 2 మినిట్స్‌కి ఒకసారి. నాట్ 1, 2 మినిట్స్. 1 మినిట్ మ్యాక్స్. ఓకే. ఎవ్రీ మినిట్‌కి ఏం చేస్తుంది అది? డేటాను అప్‌లోడ్ చేస్తుంది. ఓకే. డేటాని అప్‌లోడ్ చేస్తుంది. ఎక్కడికి? వాళ్ళ వెబ్‌సైట్‌లోకి అప్‌లోడ్ చేస్తుంది. వాళ్ళ వెబ్‌సైట్ ఎక్కడుంది? ఇంటర్నెట్‌లో ఉంది. అవునా? సో ఎవ్రీ సెకండ్ ఓకే. ఎవ్రీ సెకండ్ ఎక్కడో దగ్గర ఎక్కడో ఒక డేటా అన్నది అప్‌లోడ్ అవుతూనే ఉంటుంది. సో నౌడేస్ డాటా ఈజ్ అ వెరీ బిగ్ ఇష్యూ. ఓకే. డాటా అన్నది బిగ్ ఇష్యూ అండి. ఓకే. ఎక్కడ స్టోర్ చేయాలి? ఎలా స్టోర్ చేయాలి? మనం చాలా మంది యూట్యూబ్ వీడియోలు డిజైన్ చేయలేక కాదండి. అంటే యూట్యూబ్ లాంటి ప్లాట్‌ఫామ్ డిజైన్ చేయలేక కాదు. డాటాని ఎలా కంట్రోల్ చేయాలి? నంబర్ ఆఫ్ హ్యూజ్ అండ్ హ్యూజ్ డాటా రికార్డ్ అప్‌లోడ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంత డాటాని అప్‌లోడ్ చేయాలి అంటే స్టోరేజ్ డివైసెస్ కావాలి. సో వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ స్టోరేజ్ ప్లాట్‌ఫామ్. ఓకే. చైనా వాళ్ళ సైడ్ ఏంటంటే చైనా వాళ్ళ దగ్గర ఆల్రెడీ హార్డ్ డిస్క్ గానీ, లేకపోతే సర్వర్స్ గానీ డిజైన్ చేయగల కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి దే ఆర్ వెరీ ఈజీ టు వర్క్ ఇట్ ఔట్. ఓకే. ఓకే. అలాగే ఇక్కడ ఏంటి మన దాంట్లో ఏంటి అంటే డేటా సైంటిస్ట్ వీటన్నిటికి ఇక్కడ లింక్ ఏంటి అంటే డేటా ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఇన్ నోబడేస్. ఓకే. డేటా అన్నది వెరీ ఇంపార్టెంట్. సో డేటా మీద వర్క్ చేయడమే డేటా సైన్స్ ఆర్ డేటా ఇంజనీర్. ఓకే. ఆ డేటాని ఎలా చేస్తున్నారు అనే దాన్ని బట్టి దాని ఐ మీన్ డిజిగ్నేషన్ రోల్ మారుతుంది. సో డేటాని ఓన్లీ ఆల్రెడీ మన దగ్గర ఎగ్జిస్టింగ్ డేటా ఉంది. దాన్ని ఎనాలిసిస్ చేయాలి. వాళ్ళని ఏమంటారు? డేటా అనలిస్ట్ అని అంటారు. సో డేటా అనలిస్ట్ మెయిన్ రోల్ ఏంటి అని అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా ఉంటుంది. లేదు ప్రీవియస్ ఇయర్ డేటా ఉంటుంది. ప్రీవియస్ ఇయర్స్ అన్ని ప్రీవియస్ ఇయర్స్ డేటా ఉంటుంది. ప్రీవియస్ ఇయర్ డేటాకి కరెంట్ ఇయర్ డేటాకి అసలు తేడా ఏంటి? ఏం డిఫరెన్స్ వచ్చింది? నెక్స్ట్ మంత్ ఏం రావచ్చు అనే దాన్ని ప్రిడిక్ట్ చేసి ఆ ప్రిడిక్ట్ అయిన డేటాని వాళ్ళకి చూపెట్టడం మనకి ఏమవుతుంది? ఇట్ విల్ బి కాల్డ్ డేటా అనలిస్ట్. ఓకే. డేటా అనలిస్ట్ మెయిన్ రోల్ ఏంటంటే అది కూడా ఎలా చూపిస్తారు? దే విల్ షో లైక్ ఇన్ గ్రాఫ్స్ ఓకే ఆర్ ఇన్ ప్లాట్స్. డేటా అనలిస్ట్ మెయిన్‌గా వాడే టూల్స్ ఏంటండి? మెయిన్‌గా వాడే టూల్స్ వచ్చేసి పవర్ బిఐ గానీ, ట్యాబ్‌లు గానీ వాడతారు. ఓకే. డేటా అనలిస్ట్. ఓకే. డేటా అనలిస్ట్ విల్ యూజ్ పవర్ బిఐ ఆర్ ట్యాబ్‌లు. ఓకే. ఇవి వాడతాడు. అదే డేటా సైంటిస్ట్. ఓకే. డేటా సైంటిస్ట్ అంటే డేటాని జనరేట్ చేయడం. ఓకే. డేటాని జనరేట్ చేయడం లేదు ఎగ్జిస్టింగ్ డేటాని ఇంకో ఫామ్‌కి కన్వర్ట్ చేయడం. అంటే ఎగ్జిస్టింగ్ డేటా టేబుల్‌లో ఉంది. ఓకే. ఎగ్జిస్టింగ్ డేటా ఎలా ఉందంటే టేబుల్‌లో ఉంది. సో టేబుల్ డేటాను ఒక ఫైల్‌లోకి కావాలని ఒక కస్టమర్ అడిగాడు. ఓకే. టు గివ్ ద టేబుల్ డేటా ఇంటూ ఫైల్. ఓకే. దే రిక్వైర్డ్ డేటా సైంటిస్ట్. ఓకే. ఆర్ డేటా ఇంజినీర్. Okay. డేటా ఇంజినీర్. ఓకే. డేటాని ఏ ఫామ్‌లో ఉన్నా కన్వర్ట్ చేసి ఇస్తారు. సో దీనికి మెయిన్‌గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చేసి సో ఈ
యాక్షన్ చేయడానికి ఓన్లీ పైథానే కాదండి. ఓకే, పైథాన్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. ఓకే, పైథాన్ బెస్ట్ ప్లాట్ఫామ్. ఆర్ లాంగ్వేజ్ కూడా ఉంది, స్కాలా కూడా ఉంది. ఓకే, స్కాలా నుంచి చేయొచ్చు, ఓన్లీ ఎస్క్యూఎల్ నుంచి కూడా చేయొచ్చు. ఓకే, అండ్ సంపాట్ జావా నుంచి కూడా చేయొచ్చు. ఓకే, బట్ ద ఓకే. బెటర్ ప్లాట్ఫామ్ ఏంటంటే బెటర్ ప్లాట్ఫామ్ ఇస్ ద పైథాన్. ఓకే, ఓకే. నెక్స్ట్ వాడే టూల్స్ ఏంటి పైథాన్లో మాత్రమే చూస్తాం మనము. సో టూల్స్ ఆర్ లైబ్రరీస్ ఏంటి అంటే పైథాన్ లైబ్రరీస్ అని రాస్తున్నా. పైథాన్ లైబ్రరీస్, పైథాన్లో వాడే లైబ్రరీస్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఇస్ పండాస్. ఓకే, సెకండ్ వన్ నంపై. ఓకే, థర్డ్ వన్ సైకిట్ లెర్న్, సైకిట్ లెర్న్ ఆర్ సైకిట్. ఓకే, నెక్స్ట్ అనాలిసిస్ చేయాలంటే మ్యాట్ ప్లాట్ లిబ్, బట్ స్టిల్ డేటా ఇంజనీర్ కూడా అనాలిసిస్ చేయాల్సి వస్తుంది, మ్యాట్ ప్లాట్ లిబ్. ఓకే, ఈ 4 లైబ్రరీస్ మెయిన్గా వాడతారండి. ఓకే, ఈ 4 లైబ్రరీస్ మెయిన్గా వాడతారు. ఇప్పుడు ఓకే, ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ఏంటి? ఓకే, క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ఏంటి అంటే వన్ ఈజ్ లైక్ అజ్యూర్. ఓకే, అజ్యూర్, అజ్యూర్ ఎవరిదండి? అజ్యూర్ ఇస్ రిలేటెడ్ టు మైక్రోసాఫ్ట్. మైక్రోసాఫ్ట్ ఓకే, అజ్యూర్ మైక్రోసాఫ్ట్, మైక్రోసాఫ్ట్ అజ్యూర్ క్లౌడ్ అని అంటారు. సో దట్ ఈస్ ఫైన్. నెక్స్ట్ అమెజాన్ ఏడబ్ల్యూఎస్. ఓకే, ఏడబ్ల్యూఎస్ అమెజాన్ వాళ్ళది, అమెజాన్ ఏడబ్ల్యూఎస్. ఓకే, నెక్స్ట్ జీసీపీ, జీసీపీ ఎవరిదండి? గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్. ఇవన్నీ డేటా సైన్స్ సంబంధించి, ఇవి అన్ని డేటా సైన్స్ సంబంధించి. సో ఏంటి అంటే డేటా సైన్స్లో ఓకే, డేటా సైన్స్ ఈజ్ నాట్ వన్ ఫీల్డ్. ఓకే, డైరెక్ట్ డేటా సైన్స్ అంటే ఒకటే ఫీల్డ్ కాదండి. డేటా సైన్స్లోనే డేటా అనలిస్ట్స్ ఉంటారు, డేటా ఇంజనీర్స్ ఉంటారు. ఓకే, డేటా సైంటిస్ట్ ఉంటారు అండ్ డేటా ఇంజనీర్. ఎనీవే ఇంకొక రోల్ కూడా ఉంటుంది. జస్ట్ డేటా సైన్స్ related, data science related జాబ్ రోల్స్. ఓకే, మనకు కావాల్సిందేనండి జాబ్ రోల్స్ కావాలి. ఓకే, డేటా సైన్స్లో ఉన్న జాబ్ రోల్స్ ఫస్ట్ వన్ డేటా ఇంజనీర్. ఓకే, సో నేను వర్క్ చేసి ఇదే ఫీల్డ్ అండి, ఐఎమ్ డేటా ఇంజనీర్. ఓకే, ఓకే. నెక్స్ట్ డేటా అనాలిసిస్ కూడా మా దాంట్లో ఉన్నారు. నెక్స్ట్ డేటా సైన్స్, యాక్చువల్లీ డేటా సైన్స్లో మళ్ళీ డేటా సైన్స్ కాదు, ఇది డేటా సైంటిస్ట్. ఓకే, నెక్స్ట్ మిషన్ లెర్నింగ్ ఇంజనీర్, లిటిల్ అపార్ట్ బట్ డేటా సైన్స్లోని కాన్సెప్ట్. డేటా ఆర్కిటెక్ట్, బిజినెస్ ఇంటెలిజెన్స్. ఓకే, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, బిజినెస్ అనలిస్ట్. నెక్స్ట్ స్టాటిస్టిక్స్. ఓకే, స్టాటిస్టియన్. ఓకే, సో ఇక్కడ ఏంటి అని అంటే ఇంకా చాలా ఉన్నాయండి, ఇవన్నీ విజువలైజేషన్. సో ప్లాటింగ్ చేయడం వచ్చేసి ఇందులోకి వస్తుంది అనమాట, విజువలైజేషన్లోకి, డేటా అనలిస్ట్లోకి. సో మీరు డేటా అనలిస్ట్లో చూస్తే మెన్షన్ చేశారు. ఓకే, డేటాను క్లీన్ చేయడం కూడా ఉంది. సో ఈవెన్ ఎనీ వన్ కెన్ క్లీన్ ద డేటా. ఓకే, ప్రతి ఒక్కరు వాళ్ళ డిజిగ్నేషన్ బట్టి డేటాను క్లీన్ చేయాల్సిందే, ఆప్షనే లేదు. సో డేటా ఇంజనీర్ వచ్చేసి బిల్డ్ ద సిస్టమ్. ఓకే, బిల్డ్ ద సిస్టమ్, ఇవన్నీ ఉన్నాయి. సో ఎనీవే మనకు డిజిగ్నేషన్ వాటన్నిటి గురించి పెద్దగా అవసరం లేదు ఇంత డీప్గా, ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా రోల్ ఏంటి అని అడుగుతారు, ఆ రోల్తోని మనం ప్రొసీడ్ అవుతాం. ఓకే, ఎనీవే వీఆర్ గోయింగ్ విత్ డేటా సైన్స్లో 2 కాన్సెప్ట్స్ మనం వెళ్తామండి. వన్ ఈజ్ లైక్ డేటా ఇంజనీర్ కాన్సెప్ట్స్, వన్ ఈజ్ లైక్ పవర్ బిఐ ఆర్ డేటా అనలిస్ట్ కాన్సెప్ట్. ఓకే, డేటా అనలిస్ట్ కాన్సెప్ట్ ఏంటి? డేటాని విజువలైజ్ చేసి చూపెట్టడం. రెండవది ఏంటి? పాండాస్ నంపైతోని వాడడం అండి. ఓకే, ఎనీవే సో అసలు ఈ డేటా మొత్తం, సో మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఓకే నోబడేస్ అట్లీస్ట్ ఇంతకుముందు ఒక 2 years 3 years బ్యాక్ కాకుండా ఇప్పుడు అట్లీస్ట్
మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ మూవింగ్ టు క్లౌడ్. ఓకే, ఎందుకు ఈ క్లౌడ్ ప్లాట్ఫామ్ చెప్పాల్సి వచ్చింది అని అంటే, సో ఉన్నాయి కంపెనీస్ స్టిల్ ఆఫ్లైన్లో వాడేవి, బట్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ దే ఆర్ యూజింగ్ ఇన్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ఆర్ దే ఆర్ మూవింగ్ టు క్లౌడ్ ప్లాట్ఫామ్. ఓకే, ఇంతకుముందు ఎగ్జిస్టింగ్ ఆన్ ప్రిమ్ సర్వర్ అని అంటారు. ఓకే, ఆన్ ప్రిమ్ సర్వర్, నెక్స్ట్ క్లౌడ్. ఓకే, ఆన్ ప్రిమ్ సర్వర్ అంటే ఓకే. ఏంటి అంటే ఇంతకుముందు వాళ్ళ ప్రిమిసెస్ లో ఆర్ వాళ్ళ కంపెనీ లోపలనే ఎక్కడైనా లేదు, ఆ, వాళ్ళ డిఫరెంట్ సోర్సెస్. ఓకే, వాళ్ళ డిఫరెంట్ సోర్సెస్ ఆర్ క్లయింట్ కంపెనీస్ ఎక్కడైనా కూడా వాళ్ళు డేటాని వాళ్ళ సర్వర్లో పెట్టుకునే వాళ్ళు అనమాట. ఓకే, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే క్లౌడ్కు మూవ్ చేస్తున్నారు. ఎందుకు? ఈజీ యాక్సెస్ కోసం, ఎక్కడి నుంచైనా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. సో సపోజ్ ఒక ఒక ఓకే. సర్వర్ ఒక సర్వర్ హైదరాబాద్లో ఉంది అనుకుందాం, ఒక సర్వర్ వచ్చేసి ఎక్కడ అనుకుందాము, తిరుపతిలో ఉంది అని అనుకుందాం. సో అన్ఫార్చునేట్లీ ప్రజెంట్ హైదరాబాద్ సర్వర్ ఒక నిమిషం పక్కన పెట్టేద్దాం, ఓన్లీ తిరుపతిలోనే సర్వర్ ఉంది, తిరుపతిలో కరెంట్ అయిపోయింది. ఓకే, మనం డేటాని యాక్సెస్ చేయొచ్చా? No, no. చేయరాదు కదా. Yeah. చేయలేదు. ఓకే, సో ఆన్ ప్రిమ్ సర్వర్ అంటే ఏంటి అంటే ఎక్కడైతే కంపెనీ ఉంటుందో అక్కడే సర్వర్ పెట్టుకుంటారు మోస్ట్లీ. ఓకే, ఆర్ లేకపోతే వాళ్ళ బ్రాంచెస్లో ఎక్కడైనా ఒక్కడ ఉండొచ్చు. ఓకే, ఆర్ వాళ్ళ క్లయింట్ కంపెనీస్లో ఎక్కడైనా ఒక దగ్గర ఉండొచ్చు. సో దీన్ని ఏమంటారండి, దాన్ని ఆన్ ప్రిమ్ సర్వర్ అని అంటారు. Okay. ఆన్ ప్రిమిసెస్ సర్వర్, మీ పరంగా చెప్పాలంటే ఆన్ ప్రిమిసెస్ సర్వర్ అంటే వాళ్ళ ప్రిమిసెస్లోనే లేదు వాళ్ళ బార్డర్లోనే ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ క్లౌడ్. ఓకే, క్లౌడ్ అంటే ఏంటి? అజూర్ కానీ, ఏడబ్ల్యూఎస్ కానీ, జీసీపీ కానీ ప్రజెంట్ ఉన్న ట్రెండింగ్ వన్. ఓకే, ఇవి మూడు ట్రెండింగ్లో ఉన్నవి. సో ఏం చేస్తారంటే ప్రతి డేటాని ఇంటర్నెట్లోనే ఉంచుతారు. ఓకే, ఎక్కడి నుంచి ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు. ఇంటర్నెట్కి పవర్ బేస్ చాలా తక్కువ అండి, రేర్ కేసెస్ 99% సర్వర్స్ అప్లోనే ఉంటాయి. ఓకే, ఎందుకు అని అంటే వీటిని డేటా సెంటర్స్ అని చెప్పేసి స్పెషల్గా ఉంటాయి. ఓకే, డేటా సెంటర్స్. ఓకే, ఐ విల్ షో వన్ ఇమేజ్, మీరు ఇమేజ్ చూస్తే గుర్తుపట్టచ్చు డేటా సెంటర్స్ అంటే. డేటా సెంటర్స్, సో డేటా సెంటర్స్లో ఎలా ఉంటుంది అని అంటే హ్యూజ్ సర్వర్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ సర్వర్స్ అనమాట. ఓకే, ప్రతి ఒక్క చిన్న బాక్స్ ఉంది కదా ఇక్కడ, ప్రతి చిన్న బాక్స్ ఒక సర్వర్. ఓకే, ఇలా ఇక్కడ చూడండి, ఇందులో ఎన్ని ర్యాక్స్ ఉన్నాయి, ఒక్కొక్క దాంట్లో మినిమం 20-30 ఉన్నాయి. ఓకే, మినిమం 20 వేసుకోండి, సరే ఒక 59 వేసుకోండి. సో 15 ఇంటూ ఇక్కడ వరకు ఉన్నాయి. సో ఇటు సైడ్ ఉన్నాయి, ఇంకా అటు సైడ్ కూడా ఉండొచ్చు. ఓకే, సో మనం ఇమేజ్లో కొంచెం తక్కువ చూస్తాము, బట్ జనరల్గా అయితే చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇలా ఉంటుంది అనమాట డేటా సెంటర్. సో ఇందులో మొత్తము కూలింగ్ సిస్టము, పవర్ సిస్టము అన్నీ వాళ్ళు జనరేటర్తో సహా అన్ని పెట్టి ఉంచుకుంటారు అనమాట. ఈవెన్ 1 సెకండ్ కూడా పవర్ కట్ కాదు. సో ఇన్ కేస్ ఆఫ్ ఏమన్నా కట్ అయితే 1 మినిట్ 2 మినిట్స్ మ్యాక్స్ 1 అవర్ కట్ అవుతుంది అంత. సో బట్ డెఫినెట్లీ వాట్ దే ఆర్ క్లైమింగ్. ఓకే, మోస్ట్ ఆఫ్ ది డేటా సెంటర్స్ ఏం చెప్తారంటే 9.9% అప్. Okay. సో ఇలాగా ఇక్కడ ఉన్న సర్వర్స్ అన్నీ ఏం చేస్తారంటే క్లౌడ్కి కనెక్ట్ అయి ఉంటాయి, ఆర్ ఇండైరెక్ట్ చెప్పాలంటే ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉంటాయి. సో ఇంటర్నెట్లో డేటా అన్నది సేవ్ అవుతూ ఉంటుంది. అది మనం హోమ్లో ఉండే సెన్సార్స్ కావచ్చు, ఆఫీస్లో ఉండే డేటా కావచ్చు, లేదు క్లయింట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు అండి. సో మీ ఇమేజెస్ కూడా, మీ ఇమేజెస్కి ఇన్స్టాగ్రామ్ అని సర్వర్ సెంటర్ ఉంటుంది, డేటా సెంటర్. ఓకే, అది ఇన్స్టాగ్రామ్ డేటా సెంటర్ లొకేషన్స్ కావాలి నాకు. ఓకే, డేటా సెంటర్ లొకేషన్. సో దానికి నేను ఆల్ వెళ్తున్నా. సో వేర్ ఇస్ ద సర్వర్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ లొకేటెడ్. ఓకే, ఇక్కడ ఉందండి, ఫేస్బుక్కి సంబంధించినవి ఉన్నాయి, అమెజాన్ వెబ్ సర్వర్లో వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, ఓకే ఉందండి, ఆ సెంటర్స్ యూఎస్లో ఉన్నాయి. Okay. ఓకే నెక్స్ట్ ఒకసారి మనం యూట్యూబ్ దానికి వెళ్దాం. ఓకే, యూట్యూబ్ డేటా సెంటర్. గూగుల్ డేటా సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి చూడండి, చాలా ప్లేసెస్లో ఉన్నాయి, ఇవి చాలా తక్కువ యాక్చువల్లీ. వాడు కొన్ని లొకేషన్స్ చూపిస్తున్నాడు, డల్లాస్,
అట్లాంటా, జార్జియా, వర్జీనియా. సో ఇలా ఉన్నాయి. యూరోప్లో కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ ఇంకా డీటెయిల్గా మనం చూడొచ్చండి. సో ప్రతి ప్లేస్లో ఓకే వేర్ ఇస్ ద సర్వర్ ఆఫ్ యూట్యూబ్. యూట్యూబ్ సో వేర్ ఇస్ ద సర్వర్ చూడండి. ఓకే లొకేషన్ ఆఫ్ గూగుల్ డేటా సెంటర్స్. గూగుల్ డేటా సెంటర్స్ అన్నీ ఇలాంటి లొకేషన్స్లో ఉన్నాయి. ప్రతి కంట్రీలో ఉంటాయండి. మోస్ట్లీ హైదరాబాద్లో కూడా గూగుల్ డేటా సెంటర్ ఉంది. ఓకే ఓకే బట్ అంత పెద్ద ఉండకపోవచ్చు. ఓకే ఇలా ఇక్కడ మీకు ఇమేజ్లో ఎంత పెద్ద అయితే చూపిస్తున్నాడో ఇంత పెద్ద సెంటర్ లేకపోవచ్చు, బట్ ఉంటుంది. ఓకే సో స్టిల్ ఐ విల్ ఇన్ఫర్మేషన్ గూగుల్ డేటా సెంటర్ హైదరాబాద్. ఓకే ముంబైలో కూడా ఉందంట. ఓకే ఇన్ఫర్మేషన్ కావాలి కదా, ఇమేజ్ ఉండేది కదా. కంట్రోల్ ఎస్ హైటెక్ సిటీలో ఉందండి. ఇన్ఆర్బిట్ మాల్లో ఇక్కడ ఉంది. హైటెక్ సిటీ దగ్గర పయోనీర్ టవర్స్ ఇన్ఆర్బిట్ మాల్ రోడ్ దగ్గర ఉంది. ఓకే సో ఏం చేస్తారంటే యాక్చువల్లీ గూగుల్ కానీ లేకపోతే మోస్ట్ ఆఫ్ ది పెద్ద కంపెనీస్ ఏదైనా వాళ్ళ సర్వర్స్ డిఫరెంట్ లొకేషన్స్లో పెట్టించుతారు. ఓకే డిఫరెంట్ లొకేషన్లో పెట్టించడం వల్ల లాభం ఏంటి అని అంటే ఒక ఏరియాలో క్లస్టర్ డౌన్ అయింది ఆర్ సర్వర్ డౌన్ అయింది ఆర్ సంథింగ్ లైక్ ఫైర్ యాక్సిడెంట్ అని అయింది అనుకుందాం. ఓకే ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు వి విల్ లోస్ ద డేటా రైట్. సో సపోజ్ ఒక 1 person ఉన్నాడు, నాట్ ఉంటాడు వేసుకోండి, వెళ్ళి సర్వర్లో ఉన్న డేటా మొత్తం కంట్రోల్ డిలీట్ కొట్టేసింది. దెన్ పోతే కస్టమర్ అందరి ఇన్ఫర్మేషన్. సో ఒకటే ప్లేస్లో ఉంటే ఆ లాస్ ఉంటుంది అనమాట. సో అందుకోసం వీళ్ళు ఏం చేస్తారు అని అంటే డిస్ట్రిబ్యూటెడ్ క్లస్టర్ అని అంటారు. డిస్ట్రిబ్యూటెడ్ లొకేషన్స్లో వాళ్ళ క్లస్టర్స్ అన్ని పెట్టుకొని ఉంటారు, వాళ్ళ సర్వర్స్ అన్ని పెట్టుకొని ఉంటారు. సో ఏమవుతుంది అని అంటే ఒక దగ్గర ఇన్ కేస్ ఆఫ్ పవర్ లాస్ అయింది, లేదు ఫైర్ యాక్సిడెంట్ అయింది ఆర్ ఎనీథింగ్ అయింది. ఓకే ఏదైనా కావచ్చు చెప్పాలి. సో కంపెనీ మూవ్ చేయాల్సి వచ్చిన అక్కడ అన్నీ ఆఫ్ చేయాలి కదా. ఓకే మోస్ట్లీ వాళ్ళు మూవ్ చేయరు, వాళ్ళ ఓన్ లొకేషన్ తీసుకొని ఫిక్స్ చేసేస్తారు. ఫస్ట్ ఇలా ఉంటాయి. సో ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ లాంటిది అయితే ఏం చేయలేము కాబట్టి వాళ్ళు డేటా సెంటర్ నెక్స్ట్ ఉన్న డేటా సెంటర్ నుంచి డేటా మొత్తము రీడైరెక్ట్ అయ్యేలాగా చేస్తారు. ఓకే ఓకే అండ్ సో మోస్ట్లీ హైదరాబాద్ ఉందనుకోండి, ఫస్ట్ డేటా హైదరాబాద్ సర్వర్కి వెళ్తుంది. హైదరాబాద్ సర్వర్ నుంచి మీకు డేటా వస్తుంది. అర్థమైందండి. సో దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. యాక్చువల్లీ మీరు నేర్చుకోవాలి అంటే సర్వర్ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ తెలుస్తుంది. సో మినిమం ఇన్ఫర్మేషన్ అయినప్పుడు మీరు ఒకవేళ ప్రోగ్రామింగ్ సైడ్ వెళ్తాను అని అనుకుంటే ఇంత ఇన్ఫర్మేషన్ మోర్ దెన్ ఉంటుంది. సో ఎప్పుడైనా టైం దొరికితే వాట్ ఈస్ ద క్లస్టర్, వాట్ ఈస్ ద సర్వర్, ఒక్కొక్క సర్వర్ ఎక్కడ ఉంది అన్నది ఒకసారి చూడండి టైం దొరికినప్పుడు. సో లేదు అంటే ఒక యూట్యూబ్ వీడియో చూస్తే మీకు దీని గురించి మొత్తం ఓకే డేటా సెంటర్ అని కొట్టండి. డేటా సెంటర్ ఓకే దిస్ మచ్ ఇస్ ద నాట్ రిక్వైర్డ్ ఫర్ అస్. బట్ ఏం జరుగుతుంది అని అంటే మనకి ఇప్పుడు వేరే క్లస్టర్ నుంచి వేరే సర్వర్ లొకేషన్ నుంచి డేటా అన్నది పుష్ అవుతూనే ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నియర్ బై లొకేషన్ నుంచి పుష్ అవుతుంది. సో ఇన్ కేస్ ఆఫ్ నియర్ బై లొకేషన్లో డేటా లేకపోతే ఇట్ విల్ గో ఫర్ నెక్స్ట్ లొకేషన్. ఓకే ఇదంతా సెకండ్స్ జరిగిపోద్దండి. మీరు రిక్వెస్ట్ చేయడము అదొకటి ఏ సెంటర్కి వెళ్తుంది, ఎక్కడి నుంచి పుల్ చేస్తుంది అనేది మీకు అసలు ఇన్ఫర్మేషన్ ఉండదు. సో ఓవరాల్గా వాళ్ళ సర్వర్ నుంచి ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ అవుతుందని చూపిస్తారు. సో మీరు ఎప్పుడైతే రిక్వెస్ట్ చేస్తారో డేటా వచ్చేస్తుంది. ఓకే సపోజ్ ఎలా వస్తుంది అని అంటే చూడండి, నేను గూగుల్ క్లిక్ చేస్తే నాకు గూగుల్ వచ్చింది, బట్ ఏ సెంటర్ నుంచి వచ్చింది ఇన్ఫర్మేషన్ లేదు. రైట్ సరే ఫేస్బుక్ కొడుతుంది. ఓకే ఫేస్బుక్ పేజీ నాకు ఓపెన్ అయింది. ఏ డేటా సెంటర్ నుంచి వచ్చిందన్న ఇన్ఫర్మేషన్ లేదు, ఓపెన్ అవుతుంది. ఓకే అలాగే ఇన్స్టా ఏదైనా కావచ్చు. ఓకే యూట్యూబ్ ఓకే డేటా అనేది నాకు వచ్చేసింది, కానీ ఎక్కడ కూడా నాకు ఇన్ఫర్మేషన్ లేదు. సో యూ కెన్ రీసెర్చ్ దట్. ఓకే మనకి ఎక్కడ నుంచి వస్తుందనే రీసెర్చ్ చేయండి, యూ విల్ గెట్ ఎనీవే. ఓకే ఇదంతా కాన్సెప్ట్ పక్కన పెడితే
క్లౌడ్కి ఎందుకు మూవ్ అవుతున్నారో మీకు కాన్సెప్ట్ అర్థమైంది కదా. సో డేటా సెంటర్లో ఏదైనా ప్రాబ్లం రావచ్చు, అంటే ఆన్ ప్రిమ్ సర్వర్లో వాళ్ళ దగ్గర ఉండే లోకల్ సర్వర్లో ఏదైనా ప్రాబ్లం రావచ్చు. బట్ క్లౌడ్కి అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది టైమ్ 99.9% అవైలబుల్ టైం అని ఇస్తారు. అవైలబుల్ టైం అంటే మీనింగ్ ఏంటి అంటే ఆన్లో ఉంటుంది అని. ఓకే, ఓకే. ఆర్ మీకు ఇంకా డౌట్ ఉంది అని అంటే యూ కెన్ డైరెక్ట్లీ సెర్చ్ ఫర్ అజూర్ క్లౌడ్ అవైలబుల్ అవైలబుల్ డిఫరెన్స్ ఉంది కదా, అట్లనే అవైలబిలిటీ. ఓకే, నేను ఏం చూస్తున్నా, అవైలబిలిటీ చూస్తున్నా. ఓకే, categories, the service that support availability zones fall into 3 categories. మేగా 3 జోన్స్లలోకి వచ్చాయంటే జోనల్, జోన్ డిపెండెంట్, నాన్ రీజనల్ సర్వీసెస్. సో ఇక్కడ చూడండి, ఓకే, 99.99%. ఓకే, సో మోస్ట్లీ ఎంత పర్సెంటేజ్ అండి, అంత పర్సెంటేజ్ అందులోనే ఉంటుంది. ఆ పాయింట్ కూడా అందులోనే ఉంటుంది, బట్ వాళ్ళు చెప్పడం అనేది చెప్తారు. ఓకే. ఓకే, సో ఎనీవే మీరు ఇంకా మిగతా కూడా చూడొచ్చు, గూగుల్ క్లౌడ్ కానీ, తర్వాత అమెజాన్ AWS కానీ ఏదైనా చూడొచ్చు. మోస్ట్లీ అన్ని క్లౌడ్ సర్వర్స్ 99.99% ఉంటాయి. అండ్ అదే కాదు, మీరు ఒక వెబ్సైట్ డిజైన్ చేసి ఆ వెబ్సైట్ని మీరు ఏమంటారు గోడాడీలో కానీ లేకపోతే హోస్ట్ గేటర్లో వేసినా వాళ్ళవి కూడా 99% అందులోనే ఉంటుంది. సో ఎనీవే, సో సో డేటా సైంటిస్ట్ మెయిన్ రోల్ ఏంటంటే డేటాను రీడ్ చేయడము, డేటాను రైట్ చేయడము. ఓకే, ఏం డేటా ఉంది అని చూడడము, ఆ డేటాకి తగ్గట్టుగా వర్క్ చేయడం. దట్ ఈస్ ద మెయిన్ రోల్ ఆఫ్ డేటా సైంటిస్ట్ అండ్ డేటా ఇంజనీర్ అండ్ డేటా అనలిస్ట్. ఓకే, ఓకే. సో ఆ డేటాని మనం ఎలా అనాలిసిస్ చేయాలి, ఆర్ యాజ్ అ పైథాన్ ప్రోగ్రామర్గా మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, వచ్చిన డేటాని మనం ఎలాగా అనాలిసిస్ చేయాలి, లేదో రిట్రీవ్ చేయాలి. డేటా ఒకవేళ టేబుల్స్లలో ఉంది, MySQL డేటాబేస్ టేబుల్స్లో ఉంది, ఎలా రిట్రీవ్ చేయాలి, దట్ యూ ఆల్రెడీ లిటిల్ నో. ఓకే, డేటాబేస్లో ఉన్న డేటాని పైథాన్ ద్వారా ఎలా రిట్రీవ్ చేయాలనేది మీకు తెలుసు. ఎస్, తెలుసా లేదా? యా. నెక్స్ట్ కొన్ని వెబ్సైట్ నేను చెప్తాను, ఆర్ ఐ విల్ షేర్ ద వెబ్సైట్ నేమ్స్. సో మనకు హ్యూజ్ డేటా కావాలి కదా, హ్యూజ్ డేటా కావాలి అని అంటే మనకు డేటా సెట్స్ అంటాం వాటిని, హ్యూజ్ డేటాని. డేటా సెట్స్ తీసుకోవడానికి ఫస్ట్ వెబ్సైట్ ఇస్ ద క్యాగిల్. ఓకే, సో ఈ క్యాగిల్ వెబ్సైట్లో మిలియన్స్ ఆఫ్ డేటా సెట్స్ ఉన్నాయి. అండ్ కంటెస్టెంట్ మీరు ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఓకే, నాట్ వీక్లీ, ఎవ్రీ మంత్ కంపల్సరీగా ఏముంటుంది అంటే ఒక ఏమంటారు ఇండైరెక్ట్గా ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రాంలో ఏంటంటే మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. మీరు పార్టిసిపేట్ చేసి వాళ్ళకి ఆన్సర్ ఇచ్చారనుకోండి, యూ విల్ గెట్ ద గుడ్ ప్రైజ్. ఓకే, అది పక్కన పెడితే మనకి దేనికి సంబంధించిన డేటా అయినా మనకి ఇక్కడ దొరుకుతుందండి. ఇది కాకుండా కొన్ని అవుట్ సైడ్ డైరెక్ట్గా దొరుకుతాయి. ఓకే, నాట్ ఓన్లీ దిస్ వన్, క్యాగిల్ కాకుండా ఇంకా బెస్ట్ వెబ్సైట్ ఏంటి అని అంటే ఇది dataset.com. ఓకే, ఇందులో కూడా మనకు హ్యూజ్ డేటా దొరికిపోతుంది. ఓకే, బట్ మోస్ట్లీ ఐ సజెస్ట్ ఫర్ క్యాగిల్.com. ఓకే, నేను క్యాగిల్ సపోర్ట్ చేస్తున్నా. నో, సో మీకు దేనికి సంబంధించిన డేటా కావాలన్నా మీకు ఇక్కడ దొరుకుతుంది. సపోజ్ ఐఎమ్ సర్చింగ్ ఫర్ ఐరిస్. ఓకే, ఐరిస్ ఐడియా ఉందండి, మీనింగ్ ఐరిస్. ఓకే, కంటికి సంబంధించిందండి, బట్ స్టిల్ గివింగ్ డిఫరెంట్ దిస్ వన్. ఓకే, ఐరిస్ డేటా సెట్. ఓకే, ఎన్ని డేటా సెట్స్ వచ్చాయి చూసారు కదండి, 9 pages ఉన్నాయి. ఓకే, సో క్రికెట్కి సంబంధించిన ఒకసారి చూద్దాం. ఓకే, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్రికెట్, యూ విల్ సీ ద క్రికెట్. ఓకే, క్రికెట్ రిలేటెడ్ ఎన్ని వచ్చాయండి, 1100 డేటా సెట్స్ వచ్చాయి. ఓకే, సో దాంట్లో మీరు చూసుకోవాలి ఇంకా. ఓకే,
Okay. Anyway, what is the data set I will show you, don't worry. సో క్రికెట్ కాకుండా మూవీస్ మీద ఇంట్రెస్టెడ్, నాకు మూవీస్ అంటే ఇంట్రెస్ట్. సో నేను మూవీ చూస్తున్నా. ఓకే, మూవీస్లలో 4157, ఐ మీన్ 4157 డేటా సెట్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో ఐఎండిబిలో, నెట్ఫ్లిక్స్లో, ఓకే, డిస్నీ హాట్స్టార్లో, ఓకే, డిస్నీ మూవీస్ ఎంత ఉన్నాయి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది. సో నేనేం చేస్తున్నాను అని అంటే ఐఎండిబి వాళ్ళకు వెళ్తుంది. ఓకే, ఐఎండిబి మూవీస్ డేటా సెట్. సో ఈ డేటా సెట్ ఎంత ఉందండి, 179 KB ఉంది. ఓకే, సో ఇది చాలా తక్కువ ఉంది. బట్ జనరల్గా ఏంటి అని అంటే ఎంబీస్లలో ఉంటాయి. సో విల్ గో విత్ నెట్ఫ్లిక్స్ వన్. ఓకే, ఇది చూడండి. ఓకే, టోటల్ మూవీస్ డేటా సెట్ ఇదైతే 239 MB ఉంది. ఓకే, డౌన్లోడ్ కావడానికి మనకు ఒక 2-3 మినిట్స్ పడుతుంది. బట్ ఐ డోంట్ వాంట్ గో విత్ దట్ మచ్ డేటా సెట్. ఓకే, మీకోసం నేను అంత రిస్క్ చేయదలుచుకోలేదు. ఓకే, ఐఎమ్ గోయింగ్ విత్ నెట్ఫ్లిక్స్ మూవీస్ అండ్ టీవీ షోస్. ఓకే, 1 MB ఉంది. సో డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకే, లాగిన్ లేకపోతే లాగిన్ చేసుకోండి. ఓకే, డేటా సెట్ అంటే మీనింగ్ ఏంటి అని అంటే data will be there in a file format. Okay, data set means data will be available in file format. Okay, the format, any file format, CSV, okay, comma separated text file, okay, Excel, okay, Excel file format కావచ్చు. నెక్స్ట్ ఇంకా ఇంకేం ఫార్మాట్ ఉంటాయి, టీఎక్స్టీ, ఎక్సెల్, సిఎస్వి, డిబి ఫార్మాట్ కూడా కావచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏం ఫార్మాట్స్ ఉన్నాయండి, ఇమేజెస్ అయితే జేపీజీ ఫార్మాట్ కూడా కావచ్చు. ఓకే, ఇమేజెస్ అయితే నెక్స్ట్ ఇంకేం ఫార్మాట్స్ ఉన్నాయి. సో మెయిన్లీ దిస్ ఫార్మాట్స్. ఓకే, ఇంకేమైనా ఐడియా వస్తే మళ్ళీ చెప్తాను. ఓకే, దీస్ ఆర్ ద మెయిన్ ఫార్మాట్స్. సో ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసింది. ఓకే, ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసింది ఏ ఫార్మాట్ అన్నది ఎక్స్ట్రాక్ట్ చేసి చూద్దాము. డౌన్లోడ్ అయింది. ఓకే, సేవ్ అయింది. సో కంట్రోల్ ఎక్స్, పైథాన్ బ్యాచ్ ట్వెల్వ్లో న్యూ ఫోల్డర్ మీకు ఈ డేటా సెట్ అప్లోడ్ చేస్తానండి, డోంట్ వరీ. సో దీన్ని మనం ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో ఇందులో నెట్ఫ్లిక్స్ టైటిల్స్ వచ్చాయి. నాకు ఏ ఫార్మాట్లో వచ్చిందండి, ఎక్సెల్ ఫార్మాట్లో వచ్చింది. ఓకే, ఎక్సెల్ ఫార్మాట్ అయితే కామా సపరేటెడ్ వాల్యూ. సో సిఎస్వి ఫార్మాట్లో వచ్చింది. ఇండైరెక్ట్ చెప్పాలి అంటే ఐ వాంట్ ఓపెన్ దీస్ ఇన్ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్. ఓకే, సిఎస్వి ఫైల్స్ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్లో ఓపెన్ చేస్తే యూ కెన్ సీ వెరీ ఈజీ. ఓకే, చూడండి, ప్రతి దానికి కామా సపరేట్ ఉంటుంది. సో ఇక్కడ నాకు ఏమొచ్చింది, ఎలా దీన్ని ఎనాలిసిస్ చేయాలి అనేది వి విల్ సీ. బట్ ఐ వాంట్ దట్ లొకేషన్. ఓకే, సో బిఫోర్ దట్ మీకు అర్థమైంది కదండి ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం, ఎలా తీసుకుంటున్నాం అన్నది. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, నేను అవుట్ సైడ్ వరల్డ్ నుంచి, ఓకే, అవుట్ సైడ్ వరల్డ్ నుంచి డేటా సెట్ తీసుకుంటున్నా. ఎందుకంటే నేను అంత ఇన్ఫర్మేషన్ టైప్ చేయలేక. ఓకే, లేజినెస్, బికాస్ ఆఫ్ లేజినెస్ ఐ డోంట్ వాంట్ టు టైప్ ఆర్ ఐ డోంట్ వాంట్ టు కాపీ పేస్ట్ సేమ్ ఇన్ఫర్మేషన్. సో అందుకోసం నేను తీసుకోవట్లేదు. బట్ యూ కెన్ గెట్ యువర్ కంపెనీ ఇన్ఫర్మేషన్. మీరు వర్క్ చేసేది ఏ ప్రాజెక్ట్ అయితే ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన డేటా మీకు దొరికిపోతుంది. మీ కంపెనీ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు, లేదు యాక్సెస్ ఇస్తారు. ఓకే, సో మై కంపెనీ విల్ గివ్ హ్యూజ్ రికార్డ్స్. ఓకే, మా కంపెనీ 10 millions, 20 millions అలాంటి రికార్డ్స్ ఇస్తుంది. ఐ నీడ్ టు వర్క్ ఆన్ దట్. సో వాట్ ఈస్ దట్, ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఇన్ దిస్ ప్లాట్ఫామ్. ఓకే, నేను మీకు తర్వాత సపరేట్ కాల్ చేసినప్పుడు చెప్తాను. ఓకే, ఓకే. సో
కావాలన్నా ఓకే ఏ డేటా కావాలన్నా మీకు ఎక్కడ దొరికిపోతుందంటే ఇక్కడ దొరికిపోతుంది. సో ఇన్ కేస్ ఆఫ్ అది వద్దు అని అనుకుంటే ఆ, మీరు ఇంకా వేరే ప్లాట్ఫామ్లో అయినా తీసుకోవచ్చు. సపోజ్ ఓకే క్రికెట్ కాదు, కోవిడ్-19 రిలేటెడ్ డేటా కూడా నేను అంతకుముందు సెర్చ్ చేశాను. సో దిస్ ఇస్ ఈ కామర్స్ రిలేటెడ్ ఓకే. ఓకే ఇంకా ఇలాంటివి ఏదైనా తీసుకోవచ్చండి ఓకే. మిషన్ లెర్నింగ్ మోడల్స్ కూడా మీకు ఇక్కడ దొరికిపోతాయి ఓకే. దట్ ఈస్ ఎనఫ్ ఫర్ అస్ ఓకే. ఒక డేటా సెట్ ఎనఫ్ అండి. సో ఇఫ్ యూఆర్ గోయింగ్ విత్ అదర్ డేటా సెట్ విల్ సీ. నెక్స్ట్ కమింగ్ బ్యాక్ ఓకే. కమింగ్ బ్యాక్ మీరు ఒకటి మెయిన్ ఏంటి అని అంటే హ్యూజ్ డేటాని క్రియేట్ చేయాలి, రన్ చేయాలి అని అనుకుంటే ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఓకే. ద బెస్ట్ ప్లాట్ఫామ్ నాట్ డైరెక్ట్లీ పైథాన్ ఓకే. పైథాన్లో కూడా మీరు ఫైల్స్ ఓపెన్ చేయొచ్చు, రీడ్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. బట్ స్టిల్ ఏంటి అంటే పైథాన్ ఇస్ లిటిల్ స్లోవర్ ఓకే. బికాస్ ఆఫ్ దట్ రీజన్ దే క్రియేటెడ్ వన్ లైబ్రరీ పాండాస్ ఓకే. లైబ్రరీ పేరే పాండాస్ అంటే దానికి ఏం మీనింగ్ లేదు, పాండాస్. సో పాండాస్ లైబ్రరీలో ఓకే, పాండాస్ లైబ్రరీలో మనకు నచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని మనం ఎలా అనాలిసిస్ చేయాలన్నా చూడొచ్చు ఓకే. సో ఫస్ట్ విల్ గో విత్ పాండాస్ లైబ్రరీ. సో పాండాస్ లైబ్రరీ ఇన్స్టాల్ ఎలా చేసుకోవాలి ఓకే. పాండాస్ లైబ్రరీస్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలంటే పిప్ ఇన్స్టాల్ ఓకే, నాట్ మెన్షన్ హియర్ ఓకే. పిప్ ఇన్స్టాల్ పాండాస్ ఓకే. ఇన్స్టాల్ పాండాస్ అంటే ఏమవుతుందండి, ఇట్ విల్ ఇన్స్టాల్ ద పాండాస్ ఇన్ యువర్ లోకల్ ఓకే. ఒకవేళ మీరు ఆల్రెడీ అనకొండ ఇన్స్టాల్ చేసి ఉంటే పాండాస్ డైరెక్ట్గా వస్తుందండి. బట్ ఇఫ్ యూ ఆర్ మిస్సింగ్ యూ కెన్ ఇన్స్టాల్ లైక్ దిస్ పిప్ ఇన్స్టాల్ పాండాస్. ఓకే సో నా దాంట్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది కాబట్టి ఇట్స్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ అని చూపిస్తుంది. మీ దాంట్లో అది ఇన్స్టాల్ అవుతుంది ఓకే. ఎవరు క్లియర్ అండి? అవును నెక్స్ట్ సో పాండాస్ ప్రొసీడ్ అయ్యే ముందు ఓకే, పాండాస్ ప్రొసీడ్ అయ్యే ముందు డైరెక్ట్గా డేటాని తీసుకుంటే ముందు ఓకే కాన్సెప్ట్ ఇన్ పాండాస్ ఓకే. వన్ ఇస్ సిరీస్ ఓకే, వన్ ఇస్ ప్యారలల్. ప్యారలల్లోనే డైరెక్ట్ డేటా అని కూడా తీసుకోవచ్చు ఓకే. ఫస్ట్ సిరీస్ చూద్దాం. ఒకవేళ మన దగ్గర వెరీ లెస్ డేటా ఉంది ఓకే, బాగా చాలా తక్కువ డేటా ఉంది, ఆ తక్కువ డేటాని మనము చూడాలి, లేదు మన ఓన్ డేటాని క్రియేట్ చేయాలి అంటే యూ కెన్ గో విత్ సిరీస్ ఓకే. సిరీస్ అనే మెథడ్ ఉంటుంది చూడొచ్చండి. బట్ బిఫోర్ సిరీస్ మెథడ్ హౌ టు చెక్ వెదర్ దట్ ఈస్ సిరీస్ ఆర్ దేర్ ఆర్ నాట్. అండ్ పాండాస్ రిలేటెడ్ ఒక వెబ్సైట్ నేను మీకు చూపిస్తాను ఓకే. అఫీషియల్ వెబ్సైట్ ఉంది pandas.org ఓకే, pandas.org ఓకే. pandas.py.org ఓకే, దిస్ ఈజ్ ద వెబ్సైట్ ఓకే. ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి, నేను మీకు లింక్ షేర్ చేస్తున్నా ఓకే ఓకే ఓకే. Yeah, it is a little bit slow, but still fine. I will share after this session. సో మీకు దీనికి సంబంధించిన డాక్యుమెంటేషన్ మొత్తం ఇక్కడే దొరుకుతుందండి, యూజర్ గైడ్. సో ఈ యూజర్ గైడ్ని మీరు ఫాలో అయితే సరిపోతుంది. లేదు నేను డైరెక్ట్గా ఇక్కడనే తీసేసుకుంటానంటే గెటింగ్ స్టార్టెడ్ దగ్గర స్టార్ట్ చేసి మీరు 1 by 1 ఇలా వెళ్ళొచ్చండి. దే ఆర్ ఇట్ సెల్ఫ్ ప్రొవైడింగ్ బుక్స్ ఓకే, వాళ్ళే బుక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ స్టిల్ ఐ ప్రొవైడ్ వన్ బుక్ ఓకే. ఎనీవే నేను ప్రొవైడ్ చేసిన వీళ్ళ డాక్యుమెంటేషన్ నుంచే ప్రొవైడ్ చేస్తాను ఓకే. ఇప్పుడు HTML దీన్ని మీరు తీసుకొని వర్కౌట్ చేసుకోవచ్చండి ఓకే.
ఐ విల్ షేర్ దిస్ ఆల్సో ఆఫ్టర్ ద సెషన్. మీకు దీనిలో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తీసుకోండి. సో నేను ఇవన్నీ ఎలా చెప్తున్నాను అంటే బికాస్ ఆఫ్ దట్ రీజన్. ఓకే, ఆ బుక్ ఆల్రెడీ మన దగ్గర ఉంది. ఆర్ సెకండ్ పైథాన్ పాండాస్, there is a pandas. Yes, pandas. సో పాండాస్లో ఇది బుక్ అన్నమాట. 3000 పేజెస్ సంథింగ్ ఉంటుంది. 3743 పేజెస్ ఉంది. సో ఇక్కడ మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ పాండాస్కి దొరుకుతుంది. లైబ్రరీస్ అన్ని, ఐ మీన్ ఆ లైబ్రరీని ఎలా వాడుకోవాలి, ఎవ్రీ మెథడ్ని ఎలా వాడుకోవాలనే ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. ఓకే, ఇట్స్ టేకింగ్ టైమ్ టు లోడ్. ఓకే, టైం తీసుకుంటుంది, బట్ ఇట్స్ ఫైన్. ఓకే, ఐ విల్ షేర్ దిస్ బుక్, యూ విల్ గెట్ ద ఇన్ఫర్మేషన్ ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా మెథడ్ వాడుకోవాలనే పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. ఓకే. లోడ్ కావడానికి టైం తీసుకుంటుంది. ఓకే, సరే ఇది ఇలా ఉండనివ్వండి. Loaded, then we can able to see. నెక్స్ట్ పాండాస్ కూడా చాలా బిగ్ టాపిక్ అండి. ఇట్ నాట్ దట్ మచ్ స్మాల్ టాపిక్. మీరు ఒకవేళ ప్రాజెక్ట్ పాండాస్ మీద పెట్టారు అని అంటే దే విల్ ఆస్క్ ఎవ్రీ క్వశ్చన్ ఇన్ పాండాస్ ఓన్లీ. ఓకే, మీరు ఒకవేళ నేను పాండాస్ మీద చేశాను అంటే మోస్ట్ ఆఫ్ ది పాండాస్. ఓకే, కోడింగ్ క్వశ్చన్స్ కూడా పాండాస్. ఎనీవే యూ నో టు చెక్ ద మెథడ్స్ ఆఫ్ ద పాండాస్. ఓకే, అండ్ బిఫోర్ ప్రొసీడింగ్ పాండాస్ మెథడ్స్, ఓకే, దీన్ని అలియాస్ ఆర్ షార్ట్ కట్ నేమ్ రాసుకుంటారు పీడీ. ఓకే, ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ, నంపై యాజ్ ఎన్పి అని రాసుకుంటారు. సో డిఐఆర్ ఆఫ్ పీడీ అంటే ఏమొస్తుందండి, దాంట్లో ఉన్న మెథడ్స్ అన్నీ వస్తాయి, చాలా మెథడ్స్ ఉంటాయి. ఓకే, దిస్ మెనీ మెథడ్స్ వీఆర్ హ్యావింగ్ ఇన్ పాండాస్. అండ్ మనకు మెయిన్గా కావాల్సిన ఈ మెథడ్స్ అండి. అన్నీ కావాలి, బట్ ఇప్పుడు ప్రజెంట్ కావాల్సిన మెథడ్స్ వచ్చేసి ఇవన్నీ అనమాట. సో రీడ్ సిఎస్వి, రీడ్ ఎక్సెల్, ఓకే, రీడ్ హెచ్టిఎంఎల్, రీడ్ జేసన్. ఓకే, నేను చెప్పడం మర్చిపోయాను కదా, జేసన్ ఫార్మాట్, కార్పెట్ ఫార్మాట్, పికిల్ ఫార్మాట్, ఎస్క్యూఎల్ ఫార్మాట్. ఎనీవే డీబీ ఫార్మాట్ అని చెప్పాను, దట్ ఈస్ ఎస్క్యూఎల్ ఫార్మాట్. నెక్స్ట్ ఎస్క్యూఎల్ టేబుల్, ఎస్క్యూఎల్ క్వైరీ, ఎక్స్ఎంఎల్ ఫార్మాట్. సో ఇలా ఏ ఫార్మాట్ అయినా రావచ్చు, అన్ని ఫార్మాట్లను మనం రీడ్ చేయొచ్చు యూజింగ్ పాండాస్ లైబ్రరీ. ఓకే, సో ఒకవేళ నా దగ్గర పాండాస్ వర్షన్ ఎంత ఉంది చూడాలి అని అనుకుంటే pd._version___ ఇది వాడితే ఏమవుతుందండి, యూ కెన్ ఏబుల్ టు సీ వాట్ ఈస్ ద పైథాన్ పాండాస్ వర్షన్. ఓకే, పాండాస్ ఏ వర్షన్ వాడుతున్నాము అన్నది యూ కెన్ ఏబుల్ టు సీ by using version method or version magic method. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను ఒక డిక్షనరీ రాస్తున్నా, పాపులేషన్ డిక్షనరీ. ఓకే, పాపులేషన్లో నేను ఇష్టం ఉన్నట్టు పెట్టానండి, ఇది కరెక్ట్ నెంబర్స్ ఏం కాదు, కాపీడ్ ఫ్రమ్ సమ్వేర్. సో కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడా, న్యూయార్క్, ఇలినాయిస్. ఓకే, ఇలినాయిస్ అని చెప్పేసి 5 స్టేట్స్వి పాపులేషన్ పెట్టాము. అండ్ ఐఎమ్ ప్రింటింగ్ దట్. ఓకే, ఇదేంటండి, ఇది నార్మల్ డిక్షనరీ. ఓకే, ఇలా రాస్తే ఏమవుతుంది, దిస్ ఇస్ ద నార్మల్ డిక్షనరీ. ఓకే, నార్మల్ డిక్షనరీని సిరీస్ లాగా కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, ఎలా కన్వర్ట్ చేయొచ్చు అంటే pd.series, ఏదైతే మనం డిక్షనరీ క్రియేట్ చేసుకున్నామో ఆ డిక్షనరీ, ఏదైతే వేరియబుల్ తీసుకుందాం అనుకున్నామో ఆ వేరియబుల్ నేమ్. ఓకే, then if you are creating that, okay, ఎంతండి, 2.0.3. ఓకే, దాంట్లో ఉన్న కరెక్ట్ పాండాస్ వర్షన్ ఎంతండి, 2.
2.0.3. బట్ అవుట్ సైడ్ ఉన్న పైథాన్ పాండాస్ లైబ్రరీ ఎంత అండి 2.2.2. ఓకే, ఇంకా లేటెస్ట్ వర్షన్ వచ్చింది. ఓకే, ఇట్ ఈస్ ద ఓకే. లేటెస్ట్ వర్షన్. మీరు సోర్స్ కోడ్ కానీ డాక్యుమెంటేషన్ అని డౌన్లోడ్ చేసుకొని మీరు చూసుకోవచ్చు. ఇట్ విల్ నాట్ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లం. సో ఎనీవే, సో మన దాంట్లో ఉన్న వర్షన్ ప్రకారం మనం ప్రొసీడ్ అవుదాము. దేర్ ఇస్ నో మచ్ థింగ్స్ ఫ్రమ్ లైబ్రరీ టు లైబ్రరీ ఆర్ వర్షన్ టు వర్షన్. ఓకే, ఇక్కడ ఏంటండి వర్షన్ నుంచి వర్షన్కి కొన్ని చేంజెస్ ఉంటాయి. కొన్ని కొత్త మెథడ్స్ రావచ్చు, కొన్ని పాత మెథడ్స్ డిప్రికేట్ అయిపోయి ఉండొచ్చు. సో యూ నీడ్ టు టేక్ కేర్. ఓకే, యూ నీడ్ టు చెక్ వాట్ ఈస్ ద మెథడ్స్ కేమ్ ఇన్ టు పిక్చర్, వాట్ మెథడ్స్ డిప్రికేట్ అన్నది మీరు డాక్యుమెంటేషన్ చూస్తే పాత వర్షన్ కొత్త వర్షన్ మీకు అర్థమైపోతుంది. సో మోస్ట్లీ కొత్త వర్షన్ వాడండి. లేదు మీ కంపెనీ వాళ్ళు ఏదైనా స్పెసిఫైడ్గా నాకు ఈ వర్షన్లోనే కావాలి అంటే ఆ వర్షన్ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకుని వర్కౌట్ చేయండి. ఓకే. ఓకే, నౌ పాపులేషన్. సో నాకు పాపులేషన్ వచ్చింది. సో నౌ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్, ఓకే, వాట్ ఈస్ ద సిరీస్? ఓకే, సిరీస్ అంటే ఏంటి అంటే సిరీస్ అన్నది 1 డైమెన్షనల్ డేటా. ఓకే, సిరీస్ అన్నది 1 డైమెన్షనల్ డేటా. ఒకవేళ మనము నార్మల్గా డేటా సెట్ తీసుకుంటే ఆర్ డేటా ఫ్రేమ్ తీసుకుంటే డేటా ఫ్రేమ్ ఇస్ ద మల్టీ డైమెన్షన్. ఓకే, అట్లీస్ట్ 2 డైమెన్షన్, మినిమం 2 డైమెన్షన్. 2 డైమెన్షన్ కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు, బట్ జనరల్గా అయితే 2 డైమెన్షన్ తీసుకుంటాం. సింగిల్ డైమెన్షన్ అంటే సీరియల్ వాడతాం. ఓకే, సిరీస్ వాడతాం. ఓకే. అర్థం కాదు. సిరీస్. ఓకే, సిరీస్ అనే మెథడ్ వాడితే ఏమొస్తుందండి, మనకు సింగిల్ డైరెక్షన్ వస్తుందండి, ఆర్ 1 డైమెన్షన్ డేటా వస్తుంది. ఓకే. ఓకే. ఓకే, సో దిస్ ఇస్ 1 డైమెన్షన్ డేటా. మనం ఏం చేస్తున్నాము, కాలిఫోర్నియా. అంటే ఇప్పుడు లెటర్ బట్టి వస్తుంది కదా, లెటర్ బట్టి అదే నెంబర్ బట్టి సిరీస్ ఫార్మ్లో అలా. అట్లా కాదండి, నెంబర్ బట్టి కాదు. మామూలుగా మనం డిక్షనరీ ఫార్మాట్లో రాసుకొని దాన్ని సింగిల్ డైమెన్షన్లోకి డేటాని కన్వర్ట్ చేసుకుంటే దాన్ని సిరీస్ అని అంటాం. ఓకే. ఓకే. ఓకే, ఓకే. సో డేటా టైప్ మనకు చూపిస్తుంది. ఇట్స్ డేటా టైప్ int 64. పాండాస్లో అన్ని 64, 32 అలా వస్తాయి. సో యూ నీడ్ టు చెక్ విత్ దిస్ వన్. ఓకే, డేటా టైప్ ఏంటి అన్నది చెక్ చేయాలి. నెక్స్ట్, ఓకే. సిరీస్ అనే డేటా టైప్ పాండాస్లో ఉందా లేదా, యాక్చువల్లీ మన పైథాన్ సపోర్ట్ చేస్తుందా లేదా చెక్ చేయాలంటే టైప్ అనే ఫంక్షన్ ఉంది, క్లాస్ పాండాస్ కోర్. ఓకే, పాండాస్ నుంచి సిరీస్ అని వచ్చింది చూడండి. సో ఇది పాండాస్ సిరీస్కి సంబంధించిన టైప్ అన్నమాట. ఓకే. ఓకే, ఒకవేళ ఇక్కడ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయాలి అని అనుకుంటే, ఇన్ఫర్మేషన్ సపరేట్గా రీడ్ చేయాలి అనుకుంటే యూ నీడ్ టు గో విత్ ఇండెక్స్ మెథడ్స్. ఓకే, ఇండెక్స్ మెథడ్ వాడాలి. ఏ ఇండెక్స్లో ఏముందని చూడాలి అని అనుకుంటే ఏదైతే వేరియబుల్ వాడుతున్నామో, ఇక్కడ నేను ఏమని వాడాను, సెర్ అని వాడాను. సో సీరియల్ ఆర్ సిరీస్ ఆఫ్ కాలిఫోర్నియా. సో నాకు కాలిఫోర్నియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో సిరీస్ ఆఫ్ కాలిఫోర్నియా టు ఫ్లోరిడా. ఓకే, అంటే కాలిఫోర్నియా దగ్గర స్టార్ట్ కావాలి, ఫ్లోరిడా వరకు రావాలి. సో 3 ఇన్ఫర్మేషన్ వచ్చాయి. ఓకే. ఎందుకు నాకు న్యూయార్క్, ఇలినాయిస్ ఎందుకు రాలేదు అంటే నేను ఫ్లోరిడా వరకే కాబట్టి ఫ్లోరిడా వరకు వచ్చింది. ఓకే, నెక్స్ట్ పిడి సిరీస్ 100. ఓకే, జనరల్ నెంబర్ తీసుకుంటున్నాం. ఓకే, ఓన్లీ వితౌట్ డిక్షనరీ వీఆర్ డైరెక్ట్లీ టేకింగ్ ద నెంబర్. ఎస్, ఇట్ విల్ క్రియేట్ ఎ స్మాల్ సిరీస్. ఓకే. ఇది క్లియర్? ఓకే, నెక్స్ట్ లిస్ట్లో ఇన్ఫర్మేషన్ కూడా తీసుకొని మనం క్రియేట్ చేయొచ్చు. పిడి డాట్ సిరీస్. సో చూడండి 0, 1, 2, 3, 4 ఇవి ఇండెక్స్ అనుకుంటే ఆర్ హెడ్డింగ్స్ అనుకుంటే దిస్ ఇస్ డేటా. సో ఈ డేటాలో కూడా మనం ఎలా తీసుకోవచ్చు అండి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలన్నది క్లియర్గా తీసుకోవచ్చు. ఓకే, పైన 0, 1, 2, 3 ఇది ఎలా వచ్చింది? మనం ఎక్కడ తీసుకున్నామండి, మనం 2, 5, 7, 9 తీసుకున్నాము. ఒకవేళ మనము హెడ్డింగ్స్ మెన్షన్ చేయలేదు, ఓకే, హెడ్డింగ్స్ మెన్షన్ చేయలేదు అంటే డిక్షనరీ ఫార్మాట్ తీసుకుంటే ఇట్ విల్ బి కరెక్ట్. ఇఫ్ యు ఆర్ నాట్ టేకింగ్ డిక్షనరీ ఫార్మాట్, ఇఫ్ యు ఆర్ లైక్ టేకింగ్ అ లిస్ట్ ఫార్మాట్, ఇట్ విల్ అసైన్ 0, 1, 2, 3, 4 ఇండెక్సెస్ ని అదే బై డిఫాల్ట్. ఓకే. ఓకే, ఇప్పుడు ఇక్కడ తీసుకున్నాం కాబట్టి ఆ 2, 5 ని 0, 1, 2, 3 అలా తీసుకోండి. ఓకే, 0కి 2 అన్నమాట, 1 లో ఏమో అర్థమైంది. 3 లో 9. అది ఇండెక్సింగ్ ఫార్మాట్. సో ఒకవేళ కాదు నేనే డేటా తీసుకుంటానంటే మీరు ఇలా కూడా తీసుకోవచ్చు.
ఓకే. Yeah, this is about series. Okay. ఓకే. Next concept is the data frame. So data frame concept ని మనము రేపు కంటిన్యూ చేద్దాం. ఓకే. ఇక్కడ వరకు మన డౌట్స్ ఉన్నాయండి. నో అండి. So I will share the notebooks. Don't worry. ఓకే. Okay. ఓకే.